మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వారు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వన సమారాధనలో భాగంగా స్వామి వారికి పూజ అనంతరం అయ్యప్ప స్వాములకు వన సమారాధనలో భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అంతో పాటు జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ నుంచి గీసాల శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. ప్రతి సంవత్సరం కూడా ఇలా వన సమారాధనలో భాగంగా అయ్యప్ప స్వాములకు ఈ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? మేము ఒక 20 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల వేస్తున్నాం అండి. అయ్యప్ప మీద ఉన్న నిదర్శనం కోసమే మేము ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో అయ్యప్ప వేసిన స్వాములందరికీ భిక్ష పెడతాం. పెట్టిన అనంతరం వనభోజ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఇది 3వ సంవత్సరం అండి. మా జిఎస్ఆర్ కనెక్షన్లో ఒక నియమం కింద 10 సంవత్సరం పాటిస్తున్నాం. జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో భాగంగా మీరు ఒక బ్రిడ్జ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా మందికి ఉపయోగపడుతూ ఉంటది. అది చెప్పాలంటే నిన్నే ఓపెన్ చేసినట్లుగా కూడా నేను చూసాను. అంటే ఎందుకని సపరేట్ గా దానికోసం ఆ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడం చాలా మందికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరో ఒక స్టెప్ ముందుకు వేయలేదు ఆ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడానికి. కానీ మీరు వీళ్ళందరికీ పడే విధంగా కూడా ఈ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేశారు కదా, కారణం ఏంటి? ఎందుకంటే మా జిఎస్ఆర్ సంస్థని ఉన్న ఒక గుడ్ విల్, ఆ గుడ్ విల్గా మా కస్టమర్లు ఏదో చూపించారు కస్టమర్లకి. అంటే ఇటు నుంచి వెళ్ళాలంటే దగ్గర హైవే మీద లారీలు రావాలంటే ఇంద్రపాలెం పబ్లిక్ పోలీసు ఆఫ్ చేస్తాం. పగలు లారీలు రావు ఈ లోన్కి అండి. దగ్గర 8 కిలోమీటర్ల సరౌండ్ నుంచి లోన్లు రావాలండి. అది మెయిన్ కారణం అండి. అంటే స్టార్టింగ్ ఒక 4 ఎకరాలు వేసిన తర్వాత మా లేఅవుట్లో ఈ గేవడానికి మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని మాకుతో పాటు ఇంద్రపాలెం గ్రామానికి, అలాగే గంగనపల్లి గ్రామం, మాదాపట్నంకి, ఇలాగ స్వామివారానికి ఉపయోగపడేలాగా ఒక ఆలోచనతో మేము నిర్ణయం తీసుకున్నాం. అలాగే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ గౌరవనీయ నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గారు అడగగానే పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్తో మేము బ్రిడ్జి నిర్వహించాం. అవి మా సొంత నిధులతో స్టార్ట్ చేసాం. ఇది అంటే ఆ బ్రిడ్జిలో మాకు చాలా హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆ బ్రిడ్జ్ మీద అనేక వెహికల్స్ వెళ్తున్నాయి, అనేక జనాభా. ఈ రోజు మేము నిన్న మా అమ్మగారి చేత బ్రిడ్జి సాధారణంగా ఎవరైనా ఒక చిన్న పని చేస్తేనే చాలా పెద్దగా పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎంతో మందికి ఉపయోగపడే విధంగా ఆ బ్రిడ్జిని నిర్మించడమే కాదు, చాలా సింపుల్ గా మీ మదర్ చేతే దాన్ని ఓపెన్ చేయించారు కదండి. అంటే మెయిన్ కారణం మాతృభూమి అండి. మాతృభూమికి మాతృమాతతో ఓపెన్ చేస్తాం. అది నా ఆలోచన అండి. అదండి. ఓకే, సో చూసారు కదండి. ప్రస్తుతం మనతో పాటు స్వాములు కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అండి? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ వన సమారాధన ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాసరావు గారికి చాలా స్వాములందరి తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు. అలాగే స్వాములందరూ కూడా ఇలా కలిసి చాలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. బ్రిడ్జ్ నిన్న ఓపెన్ అయింది కదండి, మీరు వచ్చారా? అప్పుడు చూసారా? వచ్చామండి, చూసామండి. అంటే ఎలా అనిపిస్తుంది అండి? సాధారణంగా ఒక చిన్న పని చేస్తేనే మనం చాలా పబ్లిసిటీ ఇచ్చుకుంటూ ఉంటాం. కానీ చాలా సింపుల్ గా ఆ బ్రిడ్జ్ ను ఓపెన్ చేస్తారు. చాలా మందికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రావెల్ రోడ్ లో రావడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిజంగా బ్రిడ్జ్ చాలా మందికి ఉపయోగపడుతుంది కదా. అవునండి, అది చాలా సంతోషపడ్డ విషయం అండి అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అది. దాని వలన చాలా ఈజీ వే కూడా ఏర్పడుతుంది. చాలా చాలా సంతోషం. చూసారు కదండి. ప్రతి సంవత్సరం లాగే జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు వన సమారాధనలో భాగంగా అయ్యప్పలకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా కొనసాగిస్తున్నారు. అలాగే ఇక్కడ ఏదైతే నిన్న ఓపెన్ అయిన బ్రిడ్జ్ ఉందో సొంత నిధులతో అందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు గ్రావెల్ రోడ్ లో ఇబ్బందులు పడుతూ వచ్చే వారంతా కూడా ఈ బ్రిడ్జ్ ను ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఒకసారి మనం ఆ బ్రిడ్జ్ ని కూడా చూద్దాము. ఎందుకంటే చాలా మంది ఆ బ్రిడ్జ్ కోసం వేయిద్దాం అనుకునే వాళ్ళ తప్ప తన సొంత నిధులతో వేసిన వాళ్ళు ఎవరుంటారు? నిజంగా ఆ బ్రిడ్జ్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఒకసారి మనం ఆ బ్రిడ్జ్ కూడా చూద్దాము. రండి.